వెల్కమ్ టు ధ్రువ్స్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. శనివారం ఈ వస్తువులను అస్సలు కొనకండి అని చెప్తున్నారు వాస్తు నిపుణులు. వాస్తు ఈ రెండు అక్షరాల పదానికి చాలా పవర్ ఉంది. కొంతమంది ఎక్కువగా వాస్తుని నమ్ముతారు. అటువంటి వారు ఏ పని చేసినా కానీ వాస్తుని చూస్తారు. ఏదైనా సరే వాస్తు సరిగా లేదంటే ఎంత ఖర్చైనా సరే సరిచేసేందుకు మొగ్గు చూపుతారు. ఇలా వాస్తు లేకపోయినా అడుగు ముందుకు వేయరు. కానీ కొంతమంది మాత్రం వాస్తుని పెద్దగా పట్టించుకోరు. కానీ వాస్తుని కూడా పట్టించుకోవాలని వాస్తు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. లేకపోతే అనేక రకాల ఆరోగ్య సమస్యలతో పాటుగా ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. కొంతమంది వస్తువులను శనివారం కొంటారు. అలా శనివారం పూట వస్తువులను కొనడం మంచిదా కాదా అని చాలామంది వాస్తు పండితులు చెబుతున్నారు. శనివారం నాడు కరుణించమని శనిదేవుణ్ణి పూజలు చేస్తారు. అటువంటి సమయంలో కొత్త వస్తువులు కొనడం మంచిది కాదని చెబుతున్నారు. ఆ రోజు కొన్న వస్తువులను ఇంటికి తీసుకువస్తే అరిష్టమని చెబుతున్నారు. ఇంట్లో సంపద, ఆరోగ్యం బయటకు వెళ్ళిపోతాయని హెచ్చరిస్తున్నారు. ఇలా శనివారం రోజు ఎటువంటి వస్తువులు కొనకూడదో వాస్తు పండితులు చెబుతున్నారు. ఇప్పుడు తెలుసుకుందాం. ఐరన్ ఐటమ్స్. శనివారం రోజు ఇనుముతో తయారయ్యే ఎటువంటి వస్తువులను కూడా కొనకూడదని చెబుతున్నారు. కొంతమంది ఐరన్ వస్తువులతో వ్యాపారం చేస్తూ ఉంటారు. అటువంటి వారు శనివారం అమ్మకాలు, కొనుగోలు చేపట్టవద్దని సూచిస్తున్నారు. ఇక శనివారం నాడు ఎటువంటి వాహనము కొనొద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే వాహనాలు కూడా ఐరన్లతోనే తయారవుతాయి కాబట్టి శనివారం రోజు కొత్త వాహనాల జోలికి పోకూడదని వాస్తు నిపుణులు తెలుపుతున్నారు. ఇక మరో విషయానికి వస్తే శనివారం రోజున ఉప్పుని అసలే కొనకూడదట. ఇలా ఉప్పును శనివారం రోజున కొనడం వల్ల అనేక అరిష్టాలు సంభవిస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ఉప్పులో అనేక రకాల నెగటివ్ ఎనర్జీలు ఉంటాయని, అందుకోసమే ఉప్పును శనివారం రోజు కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు. కాదని ఒకవేళ శనివారం రోజున ఉప్పును కొనుగోలు చేసినట్లయితే అనేక రకాలుగా నష్టాల పాలవుతారని వివరిస్తున్నారు. శనివారం రోజున ఉప్పును ఇంటికి తెచ్చుకోవడం వలన ఉప్పులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇల్లంతా పాకుతుందని చెబుతున్నారు. కావున ఉప్పును శనివారం రోజున ఇంటికి తీసుకురాకపోవడమే చాలా మంచిది. ఆవ నూనె కూడా శనివారం రోజున తీసుకురాకూడదట. ఆవ నూనె మాత్రం కాకుండా నల్లగా ఉండే ఆవాలు ఇంటికి తీసుకురావడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కలపతో తయారు చేసే వస్తువులు శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకురావద్దని హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అనేక అశుభాలు కలుగుతాయట. ఇక శనివారం ఇంటికి తీసుకురాకూడని వస్తువులు నల్లటి షూస్ మరియు నల్లటి బట్టలు. ఇలా నలుపు రంగులో వస్తువులను శనివారం రోజున ఇంటికి తీసుకురావడం వలన వాటితో పాటు నెగటివ్ ఎనర్జీ కూడా ఇంటిలోకి ప్రవేశిస్తుందని చాలామంది చెబుతున్నారు. కాబట్టి నల్లటి వస్తువులను శనివారం ఇంటికి తీసుకురాకపోవడం చాలా మంచిది. నలుపు వస్తువులు నెగటివ్ ఎనర్జీ ఉంటుందని చాలామంది నమ్ముతారు. ఇక నల్లటి ధాన్యాలు మరియు నల్లటి గింజలను కూడా శనివారం కొనుక్కోవద్దని వివరిస్తున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు. ఇక శనివారం రోజున ఎలాంటి ఎలక్ట్రిక్ వస్తువులు కూడా కొనుక్కోవద్దని వాస్తు శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. అలా కాదని శనివారం రోజు ఎలక్ట్రిక్ వస్తువులను కొని ఇంటికి తీసుకువస్తే అవి పాడవడమో లేక షాక్ ఇవ్వడమో జరుగుతుందట. ఏదైనా సరే ఖచ్చితంగా చెడు జరుగుతుందని సూచిస్తున్నారు. శనివారం రోజు గొడుగులను కొనకూడదట. మనల్ని గొడుగు ఎండ నుంచి, వర్షం నుంచి కాపాడతాయి. కావున వీటికి డైరెక్ట్ ప్రకృతితో సంబంధం ఉంటుందని విశ్వసిస్తున్నారు. కావున వీటిని శనివారం రోజు ఇంటికి తీసుకురావడం మంచిది కాదు. ఇలా శనివారం రోజున కొన్న గొడుగును బయటకు తీసుకెళ్ళినప్పుడు అది ప్రకృతితో శక్తులతో నెగటివ్ ఎనర్జీని కలిగి రగిలిస్తుందని నమ్ముతున్నారు. అలా చేయడం వలన ఏదో ఒక విపత్తు తప్పనిసరిగా జరుగుతుంది. ఈ కారణం చేత గొడుగులను శనివారం రోజున కొనొద్దని సూచిస్తున్నారు. కొంటే సమస్యలే. పైన పేర్కొన్న వస్తువులన్నీ శనివారం రోజున కొనడం వల్ల మనం అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వాస్తుశాస్త్రంలో చెబుతున్నారు. మనలో చాలామంది వాస్తుశాస్త్రాన్ని పూర్తిగా కాకపోయినా కొంతమేరకైనా నమ్ముతారు. కావున శనివారం రోజున ఈ వస్తువులను కొనకుండా వాటికి దూరంగా ఉంటేనే మంచిదని పలువురు వాస్తు పండితులు తెలుపుతున్నారు. అనవసరంగా శనివారం ఈ వస్తువులను కొని కష్టాలను కోరి తెచ్చుకోవడం చేసుకోకూడదని సూచిస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిమానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధ్రువ్స్ వరల్డ్. థ్యాంక్ యూ.